మొదటి రాజు గ్రంథం, రెండవ రాజు గ్రంథం అని డివైడ్ చేశారు. కానీ సెప్టోజెంట్ అయినటువంటి దైవ సేవకులు ఇది సమూయేలు గ్రంథం యొక్క కొనసాగింపే రాజుల గ్రంథం. సమూయేలు గ్రంథంలో ఏం చూస్తామండి? సౌలు పరిపాలన చూస్తాం, దావీదు పరిపాలన చూస్తాం. వాళ్ళిద్దరు రాజులే. ఈ లిస్ట్ అంతా చెప్పాలంటే మీకు ఒకసారి అబ్రహాం నుంచి రావాలి. అబ్రహాం కుమారుడు ఎవరు? అసలు అబ్రహాం ఎవరు అంటే విగ్రహాలు నమ్ముకుంటూ బతికేవాడు. యేసయ్య ఎవరో తెలియదు ఆయనకి, దేవుడు మాట్లాడాలంటే తెలియదు ఆయనకి. చెట్టుల్ని పుట్టల్ని ఆరాధిస్తూ ఉండేవాడు. అలాంటి అబ్రహాము దేవుడు బొమ్మ నమ్ముకుంటూ తిరిగేవాడు. ఆ అబ్రహాముకి దివ్యమైన ప్రత్యక్షత కలిగింది, వెలుగు ప్రత్యక్షమైంది. వెలుగు నుండి దేవుని యొక్క స్వరం వినపడుతూ ఉంది. మొట్టమొదటిగా మాట్లాడే దేవుడు చూశాడు ఆయన. ఆ అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు 12 మంది కుమారులు ఆయనకి, ఒక కుమార్తె దీనా. ఈ 12 మంది కుమారులకు పుట్టి పిల్లలందరూ కలిసి 70 మంది అయ్యారు. ఈ 70 మంది ఐగుప్తుకి వెళ్ళారు. అక్కడ 30 లక్షల మంది సుమారు ప్రైజ్ అయ్యారు. గోషాన్ ప్రాంతంలో ఐగుప్తు వాళ్ళ కంటే వేరే బలంగా ఉన్నారు. అంతగా దేవుడు విస్తరింపజేశాడు. ఇసుక రేణువుల వలె విస్తరించబడ్డారు. అలాంటి సమయంలో ఫరో ఏదైనా యుద్ధం వస్తే వీళ్ళు మనకి ఎదురు తిరిగారు అంటే మన రాజ్యం ఏమైనా అయిపోద్ది అని వాళ్ళు బాగా హింస పెట్టడం ఆరంభించాడు. మగ పిల్లవాడు పుడితే చంపేయమని చెప్పి మంత్రస్థానాలకు ఆజ్ఞాపించాడు. ఆడపిల్లలు పుడితే ఐగుప్తుని పెళ్లి చేసుకోవాలి, మగపిల్లలు పుడితే చంపేయాలి. ఈ విధంగా ఆజ్ఞ జారీ చేస్తే దేవుడికి మొర పెట్టారు వీళ్ళు. నిర్గమాకాండ 2వ అధ్యాయంలో మొర పెడితే మోషే నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో దేవుడు 30 లక్షల ప్రయోగం ఐగుప్తుని బయట తీసుకొచ్చాడు. ఐగుప్తు 10 అద్భుతాలు జరిగించాడు. ఎర్ర సముద్రాన్ని పాయం చేశాడు, యోర్దాను పాయం చేశాడు. పాలు ప్రవహించి దేశాన్ని కూడా నడిపించాడు. అక్కడ 470 సంవత్సరాలు ఉంచాడు. ఆ సమయంలో దేవుడు న్యాయాధిపతిని నియమించాడు. న్యాయాధిపతుల్లో చివరి న్యాయాధిపతి సమూయేలు. న్యాయాధిపతి మాకొద్దు, బయట లోకంలో రాజులు ఉన్నారు కదా, ఆ రాజ్యానికి రాజు ఉన్నాడు, ఈ రాజ్యానికి రాజు ఉన్నాడు, ఈ రాజ్యానికి రాజు ఉన్నాడు, మాకే కదా రాజు లేనిది, మాకు కూడా ఒక రాజు కావాలన్నారు వీళ్ళు. అప్పటి వరకు దేవుడే రాజుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఒక మనిషిని రాజుగా కోరుకున్నారు వాళ్ళు. అప్పుడు క్లియర్గా దేవుడు చెప్పాడు, నేను మీకు రాజుని ఇస్తా, కానీ మీ పిల్లల్ని దాసులుగా ఉంచుకుంటాడు. అతని గుర్రాలను తొడవటానికి, అతని రథాలను తొడవటానికి బానిసగా మీ పిల్లల్ని చేస్తానని, అది మీకు ఇష్టమేనా అడిగాడు. ఇష్టమే అన్నారు. మాకైతే రాజు కావాలన్నారు. ఓకే, రాజు మొట్టమొదటి రాజు సౌలు, రెండో రాజు దావీదు, దావీదు కుమారుడు సొలొమోను కుమారుడు రెహబాం కాలంలో రాజ్యం 2గా డివైడ్ అయిపోయింది. అటు ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. అటు 20 మంది పరిపాలించారు, ఇటు 20 మంది పరిపాలించారు. ఈ రాజు గ్రంథాన్ని నేను చదువుతుంటే నాకు ఆశ్చర్యకరమైన విషయం అర్థమైంది. రాజు గ్రంథం ఆరంభంలో దేవాలయ నిర్మాణం, రాజు గ్రంథం అంతంలో దేవాలయం శ్మశానం, నాశనం అయిపోయింది. దేవాలయం మొత్తం పాడైపోయింది. రాయి మీద రాయి అక్కడ పడగొట్టారు. నాకు అర్థమైంది ఏంటంటే ఆరంభంలో స్వర్ణయుగం, అంతంలో స్వర్ణయుగానికి కానీ మాట ఉందా? ఆరంభంలో స్వర్ణయుగం, అంతంలో ఇది ఒక మాట రాశానండి. నేను ఉదయం ఆ థాట్ వచ్చింది, నాకు థాట్ వస్తే నేనైతే రాసుకున్నాను. స్వర్ణయుగం మాట ఆరంభంలో స్వర్ణయుగం అయితే అంతంలో చెరకట. ఆరంభం స్వర్ణయుగం, బంగారం పరిపాలన, అంతంలో మొత్తం చెరకెళ్ళిపోయారు, బానిసగా వెళ్ళిపోయారు. అంత గౌరవమైన విషయం. అదే రాజు గ్రంథం మొదటి గ్రంథం చెప్పే మాట ఏంటంటే, హియర్ ద గాడ్స్ వాయిస్ డైలీ అండ్ వాక్స్ విత్ హిమ్ అండ్ ఫాలోస్ హిస్ లీడ్, ఇస్ ఆల్వేస్ గ్రేటర్ స్కిల్స్, టాలెంట్స్ అండ్ సోషల్ స్టాండర్డ్స్. అంటే మన దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వరాన్ని జాగ్రత్తగా విని దాన్ని అనుసరించి నడవటము, ఆయన లీడింగ్లో, ఆయన నాయకత్వంలో నడవటం అనేది మనకున్నటువంటి సామర్థ్యాల కంటే గొప్పదట. మనం ఏమైతే కలిగి ఉన్న అన్నిటికంటే గొప్పది ఏంటంటే దేవుని స్వరాన్ని విని దాన్ని అనుసరించి నడవడం అని మొదటి రాజు గ్రంథం టీచ్ చేస్తూ ఉంది. మరి రెండో రాజు గ్రంథం ఏం చెప్తుంది అంటే, they do not do what they hear
but they do what they see. People, they do not do what they hear, but they do what they see. ప్రజలట ఏదైతే వింటున్నారో చేయరట. రెండో రాజు చెప్తుంది, వాళ్ళు ఏదైతే చూశారో అదే చేశారట. రాజు ఏం చేశారో ప్రజలు కూడా అదే చేశారు. యథా రాజా తదా ప్రజ. ఈ రెండు రాజుల గ్రంథంలో మరొక విషయం ఏంటంటే, మన సొంత కోరికలు దేవుడి కంటే ఎక్కువగా ఉంటే అవి అందరూ కూడా నెరవేర్చబడి నాశనం నడుపుతాయి. మళ్ళీ మాట చెప్పాలనిపిస్తుంది రాజు గ్రంథం నుంచి. 20 మంది రాజులు ఏమన్నా ఉత్తర రాజ్యాన్ని, 20 మంది రాజులు దక్షిణ రాజ్యాన్ని పరిపాలిస్తే, 20 మంది పైన ఉత్తర రాజ్యాన్ని పరిపాలించారే, ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించారే, వాళ్ళు ఒక్కడు కూడా సరైన లేడు. మొత్తం దౌర్భాగ్యం రాజులే. మరి ఇటు 20 మంది పరిపాలించారు యోధా దేశాన్ని, ఈ దక్షిణ దేశాన్ని. అనగా దావీదు యొక్క గర్భవాసం, దావీదు పరిపాలన, దావీదు సింహాసనం అది. దేవుడు వాగ్దానం చేశాడు కదా, దావీదు గర్భవాసం ఇచ్చేటువంటి వారిని నిశ్చయంగా సింహాసనం సదాకాలం కూర్చోబెడతానని చెప్పాడు కదా. అదిగో ఈ 20 మంది నీకు పరిపాలిస్తే యోధా దేశం 8 మంది మాత్రమే మంచి రాజు ఉన్నారండి. ఎందుకు ఆ విధంగా మొత్తం ఉత్తర రాజ్యం అషూరుకు వెళ్ళిపోయింది చెరగా, మరి దక్షిణ రాజ్యం బబులోనికి వెళ్ళిపోయింది. అక్కడ కేకలు పెడుతూ ఉన్నారు ఆ బానిస బ్రతుకు వల్ల. ఎందుకంటే 470 సంవత్సరాలు దేశంగా ఉంచాడు కదా. అబ్రహాము వాగ్దానం చేశాడు, వాగ్దానం నెరవేర్చాడు. వాగ్దానం నెరవేర్చి సొంత దేశంలో బౌద్ధత ప్రపంచ దేశంలో. ఈ మాట నేను చెప్పడానికి మీకు ఉదాహరణ చెప్తాను. మీరు ద్రాక్ష కాయలు కొనుక్కొచ్చుకున్నారు అనుకోండి, పావు కిలో చేతితో పట్టుకొస్తారు. పావు కిలోకి 2 గెలలు వస్తాయి. కానీ ఆ దేశంలో ఒక గెల మొయ్యాలంటే 2 మనుషులు మొయ్యాలి. ఒక ద్రాక్ష గెల మొయ్యాలంటే నువ్వేదో అట్టే చేతితో పట్టుకొస్తున్నావు కదా పావు కిలోకి, అలా కాదండి. ఆ దేశంలో పండిన ద్రాక్ష గెల ఒకటి నువ్వు మొయ్యాలంటే ఒక్కడే మొయ్యావు. అటోకలు ఇటోకలు వేసుకుని మొయ్యాలి. అది సారవంతం, పాలు తేనె ప్రవహించి దేశం అంటే అంత సారవంతమైన దేశం అది. అలాంటి దేశంలో దేవుడు తన ప్రజల వంశాలను ఆశించాడు. నా సొంత కోరికలు దేవుడి కంటే ఎక్కువగా ఉండకూడదు అనేది 2 రాజుల గ్రంథం యొక్క సారం. దేవుడు తీసుకెళ్ళి పాలు ప్రవహం చేస్తే పెడితే 7వ రోజు కూడా పనిచేశారు. 7వ సంవత్సరం కూడా పంట పండించారు. 470 పెట్టి బాగా ఇచ్చాడు దేవుడు. 470 డివైడెడ్ బై 7 90 సంవత్సరం. ఎంత సంవత్సరం వచ్చిందండి? 490 డివైడెడ్ బై 7 70 సంవత్సరాలు వచ్చింది. 70 సంవత్సరాలు ఉత్తర రాజ్యాన్ని ఏమన్నా అషూరుకి, దక్షిణ రాజ్యాన్ని ఏమన్నా బబులోనికి చెరగా తీసుకెళ్ళిపోమని చెప్పాడు. ఎందుకంటే నా భూమి 70 సంవత్సరాలు గాలి పీల్చుకోవాలి, ఊపిరి పీల్చుకోవాలి. చాలామంది రైతులు చేసే తప్పు ఏంటంటే, అంత ఎదకటి రోజుల్లో మా తాతల రోజులు నేను చూశాను, పంట పండించాను 4 సంవత్సరాలు పండితే పంట భూమిని అంట బీడు వదిలేసేవాడు. వదిలే దానిలో గొర్రెలు పండేసేవాళ్ళు, గొడ్డలు పండేసేవాళ్ళు, నా రకాలు చేసేవాళ్ళు. మళ్ళీ తర్వాత మరి పంట వేస్తే బ్రహ్మాండం పంట పండేది. ఇప్పుడు అలా కాదు, ఈ పంట వేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పంట వేస్తాడు, మళ్ళీ పంట వేస్తాడు. అసలు ఊపిరి రాడు ఆ భూమిని. కొట్టు మందు కొడతా ఉంటాడు. ఈ మధ్య ఏలూరులో మొత్తం జనాలు తిరిగి పడిపోతూ ఉన్నారు. కొట్లు కూడా ఏంటి పడతారని చెప్పి అక్కడ ముఖ్యమంత్రి గారు మొత్తం అందరూ అవన్నీ టెస్ట్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, పంటల్లో వచ్చేటువంటి విషపూరితమైనటువంటి కూరగాయలను ఎక్కువ పెస్టిసైడ్స్ వాడటం వల్ల, ఎక్కువ మందులు కొట్టడం వల్ల కూరగాయలకి ఆ విషం అయిపోయి ఆ కూరగాయలు తిన్న ప్రతి ఒక్కరికి అనారోగ్యం పాలయ్యారు. భూమి నిస్సారం అయిపోతుంది. ఎందుకంటే దేవునికి ఆజ్ఞ పాటించలేదు కాబట్టి. దేవుడు ఏం చెప్పాడు? 7వ సంవత్సరం పంట పండించొద్దు, 7వ రోజు పని చేయొద్దు. 7వ రోజు పని చేస్తే నీకు అనారోగ్యాలు వస్తాయి. 7వ రోజు ప్రశాంతం కూడా. ఈ బాడీని అలా నిర్మించాను బాబు. దేవుడు మొత్తుకున్నాడు, బాడీని ఎలా నిర్మించాను? 6 రోజే పని చేయాలి. 7వ రోజు ఏ పని చేయకూడదు. నా సన్నిధిలో ఉండాలి, నన్ను బట్టి ఆనందించాలి. అలా కనుక నువ్వు చేస్తే ఈ శరీరానికి అనారోగ్యమే రాదు. 7వ సంవత్సరం పంట పండించకూడదు. అదే భూమి ఖాళీగా ఉండాలి. ఆ సంవత్సరం అంతా ఖాళీగా ఉండాలి. మరి భూమి గాలి పీల్చుకుంటుంది. ఈ మధ్య కరోనా దెబ్బకి వార్తలు ఏం చెప్తున్నాయి అంటే, సృష్టి అంతా ప్రాణం పోసుకుంటుందట. సృష్టి అంతా ఇప్పుడు మానవుడు చెడగొట్టేశాడట. సముద్రం నీళ్ళని, నది నీళ్ళని,
మొత్తం జరగొట్టాడట. సింహాలు కూడా బాగా బెదరగొట్టి సింహాలు కూడా ఫ్రీగా తిరుగుతూ ఉన్నాయట కరోనా దెబ్బకి. సింహాల పుల్లు అట్లా తల ఊదిపోయింది కదా, ఫ్రీగా తిరుగుతూ వచ్చింది. మొత్తం అటు తరి మొదలు తరివాం కదా. సృష్టి అంతా ఒకసారి ప్రాణం పోసుకుంటుంది అని వార్త చెప్తూ వచ్చింది. దేవుడు చెప్పాడు ఎప్పుడో 6 సంవత్సరాలు పంట పండించాలి, 7 సంవత్సరం ఏ పంటను పండించకూడదు, భూమిని ఖాళీగా వదిలేయాలంటే. కానీ మనల్ని వింటారా? అప్పట్లో ఎప్పుడే వింటారు? 7 సంవత్సరం కూడా పంట పండించారు. దేవుడు లెక్క చూసి చెరక పంపించేశారు. మన సొంత కోరికలు ఉన్నాయే, మన సొంత ఆశలు ఉన్నాయే, అవి దేవుని మాట కంటే మించినవైతే అవి నాశనానికి తీసుకువెళ్తాయి. ఇది 2 రాజుల గ్రంథం యొక్క సారం. ఇది రాజుల గ్రంథం. 2వ రాజుల గ్రంథంలోకి వెళ్దాం. మనకి చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్. దేవుని చిత్తం అయితే నాకు సమయం ఉంటే మీకు 1 అధ్యాయం లేక 2, 3, 4 ఆ సమయాన్ని బట్టి మీకు నేర్పించాలనుకుంటూ ఉన్నాను. 1వ అధ్యాయం. ఆహాబు మరణమైన తరువాత మోయాబీలు ఇజ్రాయేల్ మీద తిరుగుబడి. అసలు మోయాబీలు ఎవరు? వీళ్ళు ఇజ్రాయేల్ మీద తిరగబడటం ఏంటి? ఆహాబు ఎవరు? ఆహాబు దుర్మార్గుడైన రాజు. 140 మంది రాజుల్లో దుర్మార్గుడు ఎవడన్నా ఉంటే ఆహాబే. ఆహాబు భార్య పేరేంటి తెలుసా? యెజబెల్. దుర్మార్గమైన స్త్రీ. ఇలాంటి దుర్మార్గులు ఏంటండి? ఆహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇజ్రాయేల్ మీద తిరుగుబడ్డారట. ఎందుకు తిరుగుబడ్డారు? అది మోయాబీలు ఎవరు ఒకసారి చూద్దామంటారా? చూస్తే మీకు ఒకసారి అసహ్యం వేస్తుందేమో అనిపిస్తుంది. బట్ కానీ చూపించాలి కదా, నా బాధ్యత కదా. అసహ్యం వేసేటువంటి విషయాలు కూడా ఇక్కడ రాపించాడు. ఎందుకంటే అన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. చూడండి, ఆదికాండం 19:17. ఆదికాండం 19:17 ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్. ఆదికాండం 19:17. మోయాబీలు ఎవరు? నీవు వెనుకకు చూడకు, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతములకు పారిపోమని చెప్పగా 36వ వచనం. అలాగ లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వల్ల గర్భవతులైరి. ఆ పై వచనం చదువుకోవచ్చు. అక్కడ పురుషులు ఎవరు లేదని తండ్రికి ద్రాక్షారసం త్రాగించారు. 35వ వచనం. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో సేవించను. ఆమె ఎప్పుడు సేవించనో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. అలాగే లోతు 2 కుమార్తెలు తండ్రి వల్ల గర్భవతులైరి. వాళ్ళు పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టారు. అతను నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడను. మోయాబీలు ఎవరు? ఒక అసహ్యమైనటువంటి పుట్టుకనేటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు ఈ మోయాబీలు. చూద్దాం సంఖ్యాకాండం 22వ అధ్యాయం 1 నుండి వెళ్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం వస్తారు. సంఖ్యాకాండానికి అక్కడ మీకు మాట చూపించాలని ఆశపడుతుంది. 3వ వచనం. మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడే. ఎవరట? ఇజ్రాయేల్ చూసి. హలో, ఇజ్రాయేల్ చూస్తేనే భయం వేసిందట వాళ్ళకి. అమోరీలకు చేసిందంతా వాళ్ళు చూశారు. జనము విస్తారంగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడే. మోయాబీలు ఇజ్రాయేళ్లకు జగ్గిరి. మోయాబీలు అంటే ఇజ్రాయేల్ చూస్తేనే భయం వేసిపోయిందట. అలాంటి మోయాబీలు ఈరోజు ఎలా ఉందంటే వాళ్ళు తిరగబడే స్థాయికి వచ్చారు. ఎందుకు అన్యులు నీ మీద తిరగబడుతూ ఉన్నారు? ఎందుకు అన్యులు నీ మీద వ్యాజ్యమాడుతూ ఉన్నారు? ఎందుకు నీ గొడవలు నీ మీద వస్తారు? నువ్వు దేవుడికి లోపడలేదు కాబట్టి దేవుడే అప్పగించాడు వాళ్ళకి. నిజంగా దేవుడి మాట నువ్వు లోపడి ఉంటే అది గొడవ వచ్చేదే కాదు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాడివే కాదు, కోర్టుకి వెళ్ళేవాడివే కాదు. ఎందుకు నీ గొడవ వస్తున్నాయి అంటే దేవుడి మాట నువ్వు లోపడలేదు కాబట్టి దేవుడు అన్యులకు అప్పు చెప్పాడు. అని నీ మీద తిరగబడటం చూస్తూ ఉన్నావు. నిజంగా దేవుని బిడ్డ ఎంత శక్తివంతమైందంటే, దేవుడే న్యాయాధిపతి కానీ బిడ్డ ఎంత శక్తివంతమైందంటే, ప్రతి వ్యక్తి నోరు కొట్టబడి వస్తారట. అంత శక్తివంతంగా దేవుడు తయారు చేయగలరు. నీవు ప్రతిదినం అంట నీ ఎదుట ఏ మనుషుడు నిలబడాడని చెప్పాడు.
అలాంటి నోరు వేసి చేతులు దాచి అన్యుల్ని తిడుతున్నారు అంటే దానికి గల కారణం దైవ గ్రంథాన్ని ఎప్పుడో బూజు పట్టించా. ఎన్నడో సహోదరి అయ్యగారు ప్రార్థన పెట్టండి అని మంగళగిరి పాస్టర్ గారు అయితే, అయ్యా ప్రార్థన అయితే పెట్టు కానీ 10 మంది లేకుండా మాత్రం అవుతాను. 10 మంది తీసురా. ఆమె గుగ్గిలు అమ్ముకునే ముసలమ్మ 10 మంది కావాలి. సరే 10 మంది సంఖ్య కోసం ఆ పాస్టర్ గారు అప్పటి బైబిల్ రన్నింగ్ అవుతా ఉన్నా. అయ్యా శ్రీనివాస్ నువ్వు కూడా రావాలి, సంఖ్య తక్కువది, 10 మంది ఆయన ప్రార్థన పెట్టద్దండి, నువ్వు కూడా రావాలన్నాడు ఆయన. సరే నేను కూడా వెళ్ళి కూర్చుంటే ఆమె బైబిల్ని సూర్యులో పెట్టింది. ఆ బైబిల్ తీసి ఇట్లా కొడితే మొత్తం దుమ్మే. బైబిల్ సూర్యులో పెట్టింది అప్పటిదాకా ఆ మామగారు. మేము మరి ప్రార్థన పెట్టింది తెలుసా, నిన్న గుగ్గిళ్ళు అమ్ముడు వాడేదంట. ఒక్క దెబ్బకు 2 పెట్టలో ఇటు ప్రార్థన పెట్టుకోవచ్చు, అటు గుగ్గిలు కూడా చేతుంది. ఇలాంటి ఆలోచనతో ముందుకెళ్ళే వాళ్ళ దేవుడు ఎలా దీవిస్తాడు చెప్పండి. నా మందిర ఆవరణం మీలో మూయవాడకు ఉండిన మేలు. ఎందుకంటే మీరు నా మందిరాన్ని అడుగులు తొక్కడం నాకు ఇష్టం లేదు అన్నాడు మలాకి గ్రంథంలో. ఎందుకని నేను నిజంగా మీకు యజమానేనా? యజమాని నాకు రావాల్సిన గౌరవం ఎక్కడుంది? నిజంగా నేను మీకు తండ్రినేనా? తండ్రి అయితే నన్ను కనపరచువాడు ఎక్కడున్నాడు? పనికిరాని మొత్తం సచ్చిదాన్ని కుంటిదాన్ని రోగం కదా నా మందిరాన్ని తీసుకొస్తారా? నా పనిపేట మీద అర్పిస్తారా? మీలో ఒక్కడు మందిర ద్వారం మూసేవాడు మీకుంటే మీకు మరీ మీద ఉన్నాడు. దేవుడు అంతా కోపంతో మాట్లాడుతున్నాడు. ఎందుకని మిగిలిపోయిగా దేవుడికి ఇవ్వాల్సింది శ్రేష్టమైన ది బెస్ట్, ఫస్ట్ అండ్ ది బెస్ట్, ఫస్ట్ అండ్ బెస్ట్ ఆ దేవుడికి ఇవ్వాలి. నేను మొదటి వాడు కడపని వాడు అన్నాను కాబట్టి ఆ విధంగా దేవుడు మనకు కనపరిచాడు. ఈరోజు అన్యుల్ని నీ మీద తిరగబడుతుంటే కారణం తెలుసా? బైబిల్ బూజు పెట్టేసుకో. బైబిల్ బూజు దగ్గర మామూలు దగ్గర తెచ్చు. బైబిల్ని బూజు పడి బైబిల్ ఏముందో తెలియదు, దేవుడు ఎలా కనపరచాలో తెలియదు. ఏదో బైబిల్ మందిరానికి వస్తుంది అంతే. బైబిల్ మా సూర్యులో పెట్టి ఆదివారం వెళ్ళేటప్పుడు తీయదు. కొందరు బ్రతులు అలాగే ఉంటాయి. వాడు కూడా క్రైస్తవులు పిలబడుతుంటారు, వాడు కూడా క్రైస్తవం చలమణి అయిపోతూ ఉంటారు, వాడు కూడా క్రైస్తవ కుటుంబంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ క్రైస్తవులు అని అనుకుంటూ ఉంటారు. కానీ విచిత్రమైన క్రైస్తవులు కాదు. ఎ మ్యాన్ హూ ఫాలో జీసస్ ఈజ్ ఎ క్రిస్టియన్. యేసు యొక్క అడుగుదానం వచ్చేవాడే క్రైస్తవుడు. కానీ ఏదో నామకార్థం వచ్చి మందిరంలో కూర్చుంటే మనం క్రైస్తవం అయిపోతావా? నువ్వు కారు షెడ్లో కూర్చుంటే కారు అయిపోతావా? మందిరంలో కూర్చుంటే క్రైస్తవులు అయిపోతావా? క్రైస్తవం అయిపోతావా? కారు షెడ్లో కూర్చో నువ్వు కారు అవుతావో చూస్తా, మందిరంలో కూర్చో నువ్వు క్రైస్తవులు అవుతావో నేను చూస్తా. ఎన్ని సంవత్సరాలు కూర్చుంటావు? మా తాత ముత్తాత అంటాడు ఆయన. అప్పటి నుంచి యేసు ప్రభు అంటాడు ఆయన. ఈయన సుట్ట తాగుతున్నాడు ఇక్కడ. చెప్పుకుంటారు కొంతమంది, మా తాత దగ్గర మేము ప్రభు నమ్ముకున్నాం, మొత్తాన్ని ప్రభు నమ్ముకున్నాం అని చెప్తారు. వేస్ట్ అండి. అది చెప్పుకుని బ్రతకండి దయచేసి. నిన్నటి ఎంత గొప్పదైనా అది బూడిదే. ఈరోజు విషయం చెప్పు. టుడే ఈజ్ యువర్స్. ఈరోజు ఈ నాటికి నాటి చాలు. ఈరోజు నీ బ్రతికేదాము. ఎప్పుడు వెనక మా తాతలు నేతులు నాకారు, మా మూతులు నాకని అన్నాడు. మా తాతలో నేతు నాకారు, మా మూతులు వాసనతో అన్నాడు. అంటే కొంతమంది బ్రతుకు. హూ ఇస్ ఎ క్రిస్టియన్? ఎ మ్యాన్ హూ ఫాలోస్ ఈజ్ ఎ క్రిస్టియన్. ఇంకా ముందుకు వెళ్దాం. ఈ మొదటి అధ్యాయంలో అహాబు కుమారుడు అహజ్యా అండి షోమ్రోన్లో ఉన్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి, మీరు ఎక్రోజు దేవతకు బయల్జెబూబు వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని స్వస్థపడుతుందో లేదో విచారించడం దూతను పంపగా. ఏంటంటే ఆహాబు దుర్మార్గుడు, సన్ ఆఫ్ ఆహాబ్ ఎలా ఉంటాడు ఊహించండి. ఆహాబు దుర్మార్గుడు, యెజబెల్ దుర్మార్గురాలు, డాటర్ ఆఫ్ యెజబెల్ ఎలా ఉంటుంది ఊహించండి. అతల్య బహుఘోరమైంది. ఆ సంఘటన వస్తే నేను చెప్తాను. ఆహాబు కొడుకు ఎలా ఉంటాడు మీరు ఊహించచ్చు. ఎంత దుర్మార్గుడు అంటే దేవుని మందిరానికి బదులుగా బయలు దేవతను ఆరాధించాడు. బయలు గుడి కట్టించాడు, బయలు దేవత ఆరాధన చేయించాడు. 450 మంది పూజలు తయారు చేశాడు.
ప్రజలందరూ కూడా బయలుదేవతను ఆరాధించాలని చెప్పాడు. అబ్బా, ఈ విషయం చెప్తే నాకు ఒకళ్ళు గుర్తొస్తున్నాడు. ఆ రాజు పేరు మాత్రం యెహూ అనమాట. యెహూ. ఆ రోజు సరే చెప్పి వెనక్కి వస్తాను, ఎక్కడికి వస్తా. ఓకే, యెహూ వస్తున్నాడు ఆ రోజులకి. యెహూ అనే రాజు వస్తాడండి. బయలుదేవత ఆరాధన చెప్పాడు కదా. ఆహాబు కరెక్ట్గా సరిపోయాడు యెహూ అనమాట. యెహూ దేవుడు తీస్తాడు. యెహూ వచ్చిన తర్వాత రాజ్యం మొత్తం సాటింపేస్తాడు. బయలు దేవతను ఆరాధించే వాళ్ళందరూ గుడిలోకి రావాలి, ఒక్కడు కూడా మిగలడానికి వెళ్ళాడు, అందరూ రావాలని చాటింపేస్తాడు. ఓ మొత్తం బయలుదేవత బ్రహ్మాండంగా అందరూ మొత్తం చెప్తాడు. ఓ బయలుదేవత పూజ బ్రహ్మాండం మీరు అందరూ రావాలని చెప్తాడు, ఒక్కడు కూడా మిగలకూడదని చెప్తాడు. అందరూ వచ్చిన తర్వాత కిటకెట్లు ఆడిపోతారు, కొన్ని వేల మంది వస్తారు. అప్పుడు తలుపులు మూసేయమంటాడు. మళ్ళీ అనౌన్స్ చేపిస్తాడు, ఎవరైనా నిజదేవుని ఆరాధించడం ఉంటే వెంటనే బయటకు వెళ్ళిపోవాలి, నిజదేవుని ఆరాధించడం ఉంటే బయటకు వెళ్ళిపోయాడని చెప్తాడు. ఎవరు ఒకళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోతారు. అప్పుడు తలుపు చేసిన తర్వాత కత్తిస్తాడు సైనికులు, ఒక్కడ కూడా బతకూడదు, ఒక్కడ ఎవరైనా బతికి బయటకు వెళ్ళి వాడి పోతే నింద పెడతా అంటాడు. అయితే ఈ బయలుదేవతను ఆరాధించే దేశం ఒక్కడ కూడా ఉంటాయి లేదు. ఒక్కడెవరైనా బతికి పట్టబడి బయటకు వెళ్ళాడో వాడి బదులుగా నీ ప్రాణం తీసేస్తా అంటాడు, మొత్తాన్ని శ్మశానంగా మారుస్తాడు. దేవుడు తలుచుకుంటే అలాగే ఉంటాడు. ఆహాబు కుమారుడు అహజ్య షోమ్రోను మేడగది నుంచి కింద పడ్డాడట. కింద పడిన తర్వాత ఏం చేయాలండి? దెబ్బ తగిలింది, ప్రార్థన జబ్బు వచ్చింది, మనసుమే పడ్డావు, ప్రార్థన చేసుకోవాలా లేదా? ప్రార్థన చేసుకోవట్లయినా సరే, ప్రవక్తను పిలిపించి ఆనాడు ఏలియా ఉన్నాడు, ఆనాడు ఎలీషా ఉన్నారు, గొప్ప దైవ సేవకులు ఉన్నారు, వాళ్ళు పిలిపించి అయ్యా మరి నా బ్రతికేంటి అని అడిగితే వాళ్ళు చెప్పేవాళ్ళే కదా అని అడగల. అడపక ఏం చేశాడు? ఇద్దరిని పిలిచి సైనికుని, అరే మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు దగ్గరకు వెళ్ళండి. బయల్జెబూబు అంటే దయ్యములకు అధిపతి. అక్కడికి వెళ్ళి విచారణ చేయండి. సచ్చేటప్పుడు ఎందుకురా నీకు? ఇప్పుడు దాకా యేసు ప్రభుని ఆరాధించావు కదా, సచ్చేటప్పుడు ఎందుకు ఇలాంటి నికృష్ణ ఆలోచన చెప్పినా? ఓ సహోదరుడు వచ్చాడు నా దగ్గరికి, అయ్యా మా అత్తయ్య మనసు మీద ఉందయ్యా, మరి ప్రార్థన చేసి చెప్పండి పరిస్థితి ఏంటి అన్నారు. ఆమె ఏమన్నా ఆ దేవతకి ఈ దేవతకి ఏదో కోడికి వస్తుందయ్యా, కుక్కన కోడికి వస్తుందని చెప్పి నేను ప్రార్థన చేసిన దేవుడు నాకు ఏ వాక్యాన్ని చూపించాడు. ఆమె ఎక్కిన మనసం తెక్కకుండా సస్తా చెప్పని చెప్పాను. అట్టా చచ్చిపోయింది. ఎక్కిన మనసం మన దిగదా, అలాగే శ్రమ అయిపోయింది ఆ మనసు మీద. అరే మొన్నటిదాకా యేసు ప్రభువుని ఆరాధించివి, రోగం వచ్చిన తర్వాత సత్యంలో దగ్గర పడిన తర్వాత విగ్రహాల్లోకి పోతివి. అహజ్య అదే చేశాడు. అప్పుడు దేవుడు అనుకుంటాడు, ఆకాశం దేవుడు చూసి దైవజనుడిని పంపించాడు, ఏలియాని పంపించాడు. ఏలియా పంపించి వర్తమానం విధంగా చెప్పమన్నాడు. యెహోవా దూత తిష్బీడు అని ఏలియాతో ఇలా సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతను ఎదుర్కొని పోయి ఇట్లనము, ఇశ్రాయేలు వాళ్ళు దేవుడు అన్న వాళ్ళు ఎదుర్కొని ఎక్రోను దేవత బయల్జెబూబు ఉన్నదా మీరు విచారింపబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చేది ఏమనగా, నువ్వు ఎక్కిన మనసు మీద నుండి దిగిరాకుండా నిశ్చయముగా మనవదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. వారు చెప్పారయ్యా నువ్వు ఎక్కిన మనసు దిక్కుండా వస్తావట. ఎవరు చెప్పారా ఈ మాట? ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆయన తొలిదట్టి కట్టుకున్నాడు, కంబడ కప్పుకున్నాడు. ఆయన ఏలియా బాబు ఆయన పట్టురండి. ఒక 50 మందిని ఒక అధిపతిని ఏలియా దగ్గర తోలాడు. ఏలియా కోపం రాదు, పట్టుకెళ్ళినంత దమ్ము, దైవ సేవను పట్టుకెళ్ళినంత దమ్ము రాజుకుందా? అప్పుడు ఏలియా అన్నాడు కదా, నేను నిజంగా దైవజనుడిని అయితే ఆకాశం అగ్గి దిగి వచ్చి నిన్ను నీ 50 మంది దహించును కాక అన్నాడు. ఆ 50 మంది వాడు మొత్తం కాలి బుగ్గయ్యాడు. రాజుగారు మళ్ళీ 50 మంది మళ్ళీ అధిపతి మళ్ళీ తోలేడు పట్టురంటాడు. మళ్ళా దైవజనుడు అదే మాట, నేను నిజంగా దైవజనుడిని అయితే ఆకాశం అగ్గి దిగి వచ్చి నిన్ను నీ 50 మంది దహించును కాక అన్నాడు. మొత్తం కాలి బుగ్గయ్యాడు. మళ్ళా రాజు మళ్ళీ 50 మంది అధిపతి మళ్ళీ తోలేడు. తోలితే అప్పుడు అధిపతి రావడం ఏది కారణమే పడిపోయాడు. కారణమే పడి ఏమన్నాడు, అయ్యా నా ప్రాణం, నా 50 మంది ప్రాణం నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండదేమయ్యా.
అయ్యా నాకంటే ముందు చరిత్రాధిపతులు 50 మంది వచ్చారు, మొత్తం కాదు వచ్చారు, నాకు తెలుసు ఈ విషయం. కాబట్టి దయచేసి నన్ను నా 50 మంది బతకని ఆయన నేనేమాత్రం రాజు చెప్పిన ఆజ్ఞ పాటించాలి తప్ప నేనేం చేయగలను అంటే అప్పుడు దేవుని ఆత్మ చెప్తుంది కదా ఆ వ్యక్తితో వెళ్ళాను. అప్పుడు రాజుగారి దగ్గర వచ్చాడు. రాజుగారు మొక్క ముందు చూచి అటు అక్కడ మాట రాయబడింది. 16వ వచనం, అతడు రాజును చూచి మొహం చూసి వడ్డిస్తారు కొంతమంది. మనోడంటే 2 గట్లు వేస్తారు. మొహమాటం ఉండకూడదు. యేసయ్య మొహమాటం లేని బోధకుడు, మొఖాన్ని చూసి బోధ మార్చేవాడు కాదు. Who are you? నువ్వెవరివి? దేవుని బిడ్డగా కూర్చున్నావు, దేవుని మాట్లాడటానికి కూర్చున్నావు, నువ్వు బయట వెళ్తున్నావు. తోపోయినా కానీ దేవుని మందిరంలో దేవుని బిడ్డవే, దేవుని మాట్లాడటానికి కూర్చున్నావు. కానీ నిన్ను బట్టి ఇక్కడ వాక్యం మార్చబడదు. దేవుడు ఈరోజు నాకు ఏదైతే చెప్పమన్నాడో అదే నీకు బోధించాలి. నువ్వు ఒక్కడ ఉన్నా, 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, బోధ మాత్రం మారే ప్రసక్తే లేదు. ఏది అన్నాడు కదా, మొఖాన్ని చూసి చెప్తున్నాడు. ఏమన్నాడమ్మా, నీవెక్కిన మంచం నుండి దిగి రాకుండా నిశ్చయముగా, ఇంకొక మాట కూడా కనిపెట్టున్నాడు ఇక్కడ, నిశ్చయముగా నువ్వు మానవదు అని చెప్పాను, నిశ్చయంగా చస్తామని చెప్పాడు. అలాగనే చనిపోయాడు. దైవజనమా, అన్య ఆచారాలు పాటించకూడదు, అన్య దేవత దగ్గర విచారణ చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు. మత్తయి సువార్త 15:6 చెప్పింది కదా, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచదు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. పెద్దల పారంపర్యాచారం దైవోపదేశంగా భావించి దేవుని వాక్యం నిరర్థకం చేయించున్నారు అంటున్నాడు. దైవజనమా, కుడి కాలు పెడితే ఖర్చు వస్తున్నావు. మరి ఏసై ఏంటి, మరి ఏం చేస్తాడు నీకు? ఏసై నమ్మితే కలిసి రాదా? దేవుని మాట అనుసరిస్తే కలిసి రాదా? దైవగ్రంథం ఏం చెప్తుంది అంటే, మా పిల్లలు రానిగో ప్లీజ్, అక్కడికి వెళ్ళి ఎవరైనా దోమలు ఇక్కడ కూర్చోదు, పిల్లల దగ్గర పిల్లలు ఎవరు తిరగకూడదు ప్లీజ్. కుడికాలు పెడితే ఖర్చు వస్తుందని చెప్తున్నావు. మరి దైవగ్రంథం ఏం చెప్తుంది సార్? నా మాటను శ్రద్ధగా విని ఆశను నడిస్తే నువ్వు ఇంట్లోకి అయితే దీవించబడతావు, బయటకు అయితే దీవించబడతావు. నీ గర్భఫలం దీవించబడుతుంది, నీ భూఫలం దీవించబడుతుంది. నువ్వు ఇంట బయట దీవించబడతావు అని దైవగ్రంథం చెప్తుంది. దీవించేవాడు దేవుడే. 75వ కీర్తన 6వ వచనం చెప్తుంది కదా, ఒకరు తగ్గించేవాడు ఆయనే, ఒకరు హెచ్చించేవాడు ఆయన. తూర్పు నుండి కానీ పడమ నుండి కానీ ఎటు నుండి కూడా హెచ్చింపు కలగదట. హెచ్చించేవాడు దేవుడే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అన్ని ఆచారాలు పాటించకూడదు. కందుకూరి వీరేశలింగం పంతులు గారి జీవిత చరిత్ర మీరు చదవండి. ఆయన ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. అమావాస్య రోజు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. బ్రాహ్మణులు అందరూ వచ్చన్నారు కదా, అరే ఇదేంట్రా, అరే అమావాస్య ఉద్యోగం జాయిన్ అవ్వకూడదు అన్నారు. తేనె తొట్టు పట్టింది ఇంట్లో, అరిష్టం అన్నారు. తేనె తీసుకుని తిని అదే ఇంట్లో ఉన్నాడు. విధవరాల్ని బొట్లు పెట్టి ఇంటి వాళ్ళ ఉంచాలి, వెనక భాగంలో ఉంచాలన్నారు. విధవరాలు కంటి కనపడకూడదన్నారు. విధవరాలు ఎదురు పెడితే అరిష్టం అన్నారు. అందుకని ఆ కందుకూరి వీరేశలింగం పంతులు గారికి ఆయన ఒక్కడే ఒక కొడుకు. ఆయన ఏం చేశాడంటే ఒక విధవరాలు తీసుకొచ్చి కొడుకు చేశాడు. అట్టికాయకి ఎలా మౌలోంచి బయట రావాలి, మధ్య పగల కొట్టుకుంటూ బయటకు వచ్చింది. అరిష్టం రా వీరేశలింగం అన్నారు. అంటే అరిష్టం లేదు, గరిష్టం లేదు అని మొత్తం శుభ్రంగా నరికి పంటేసిన ఆయుధం చేశాడు. కుడితో పడి ఎలిగిలా కొట్టుకు వస్తూ ఉంటారు చాలా మంది క్రైస్తవులు కూడా. కుడి కాలు ఏదో ఉందని, కుడి చేతి ఏదో వచ్చే ఖర్చుని, ఆ రోజు మంచిది, ఈ రోజు మంచిది. రోజులన్నీ మంచిది, బుద్ధి మారాలి, నువ్వు మారు మనసు పొందాలి, దేవుడిని నమ్మాలి. దేవా ఆకాశం నీవు తప్ప నాకు ఎవరన్నారా, నా పండుగ అక్కర్లేదు అంటే నువ్వు మారు మనసు పొందితే ఆయన తిరిగితే అన్ని దీవెనే, పట్టిందల్ల బంగారం అవుతుంది. దీవించేవాడు దేవుడే. రోజు దీవించావు.
పేరు మాత్రం సంవత్సరాల బట్టి భక్తి చేస్తున్న క్రైస్తవులు అన్ని అన్ని పెద్దల పారంపర్య ఆచారాలే. అది ఇంట్లో పెళ్లి జరగని కూడా అన్ని పెద్దల ఆచారాలే. వాక్యానుసారం ఒక్క కార్యక్రమం ఉంది అక్కడికి వెళ్తే. మనకు పిచ్చెక్కి జుట్టు పీక్కోవాలి. మనం క్రైస్తవ కుటుంబానికి వచ్చామా లేక అన్ని కుటుంబానికి వచ్చామా అర్థంగా స్థితిలో వెళ్ళిపోతాం. అలా భయంకరులు ఉన్నారు, పేరు మాత్రం క్రైస్తవులు కానీ దేవుని నామం దూషించేవాడు. మేనమా రావాలి, ఏదో టూ రావాలి, కూర్చోబెట్టాలి. మరి పాస్టర్ గారు ఎందుకు? దైవసేవుడు ప్రాముఖ్యం, మేనమా ప్రాముఖ్యం. నీకు దైవజనుడు వచ్చి 2-3 గంటలు అయినా కదా ఆ దైవసేవుడు కూర్చోబెడతావు. మేనమా తాగిపోతాడు, వాడు ఏది పట్టుకుని వెనక పడతాడు ముందుకు పడతాడు అర్థం కాని పరిస్థితి. ఆడి కోసం గంటల వెయిట్ చేస్తాం. దిక్కుమాలినటువంటి స్థితి. ఈనాడు దిక్కుమాలి క్రైస్తవ్యం. ఎటువైపు వెళ్తున్నా క్రైస్తవ్యం అర్థం కావట్లేదు. క్రైస్తవ్యాన్ని ఎటువైపు నడిపిస్తున్నావు? ఇప్పుడే నిలబడో, రోషంగా నిలబడో, దేవుని మాట ప్రకారం నిలబడో, దేవుడు ఎలా దీవించడం అడుగు. దమ్ముంటే దంసప్ కాదు, దమ్ముంటే దేవుని మాటను నమ్మో, ఆ మాట ప్రకారం నడిచూడో. ఎంత శక్తివంతమైన దేవుడు నీకు అర్థమవుతుంది. నడవంతగా నీకేం అర్థం కాదు. ఎన్ని మాటలన్నా ఒక్క మాట ప్రకారం అడుగు వేయకపోతే ఆ మాట యొక్క శక్తి అంటే నీకు ఎలా అర్థమవుతుంది? ఇదేమన్నా భజన భక్తి సమావేశమా అండి? మీరేం భయం చేయడానికి వచ్చారా? నేను భయం భక్తి నడిపిస్తాను నిలబడ్డానా? కాదు కదా. మన బ్రతుకుల్ని వాక్యంలో సరి చేసుకోవడానికి కూర్చున్నా. వాక్యం లెవి చేసుకోవడానికి వాక్యం లెవిలో నా బతుకుందా లేదా చూసుకోవడానికి వాక్యం దగ్గరకు వచ్చి మనం ఇక్కడ కూర్చుని తెచ్చుకున్నాం. భయం భక్తులు కాదు, మనం బ్రతుకుల్ని కట్టుకోవడానికి మనం వచ్చాం. డోంట్ ఫర్గెట్ దట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. 2వ అధ్యాయంలోకి వెళ్దాం. బట్ 2వ అధ్యాయానికి వెళ్ళిన సమయం పగలెత్తునే ఉంది. 2వ అధ్యాయం మీకు ఒక మాట చెప్తాను. ఇక్కడ ఏలియా మేఘాల్లో అనగా దేవుడు కొనిపోయే కాలం ఆసన్నమైంది. ఆ సమయంలో ఏలియా బయలుదేరాడు. ఏలియా కూడా ఎలీషా కూడా బయలుదేరాడు. ఏలియా అన్నాడు కదా, నువ్వు వద్దుదయ్యా ఎక్కడుండు, ఇక నేను గిలగాలు వెళ్తున్నాను, నువ్వు ఎక్కడ ఉన్నట్టే. లేదు, నేను నిన్ను విడవను, నేను నిన్ను విడవను, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు, నేను నిన్ను విడవనని చెప్పగా. ఏమంటే ఇద్దరు కలిసి నడవాలంటే మనసు కావాలండి. మనసు కుదరకుండా ఇద్దరు కలిసి నడుస్తారా? ఇద్దరు కూడి నడుస్తారా? మనసు కుదరకుండా. దేవుడికి నీకు మనసు కుదరాలి. దేవుడితో ప్రయాణం ఇది, దేవుని వాక్యంతో ప్రయాణం ఇది. నీ ముందు దారి కనపడితే చాలు, పరలోకి వెళ్ళిపోతావు. వెలుగు కమ్ముకోదు, వెలుగును చూడకపోవచ్చు. ఆ తెల్ల వస్త్రాలు మహిమ వస్త్రాలని యేసును ఎందరూ చూడకపోవచ్చు. నీ కళ్ళ ముందు దారి కనపడితే చాలు, పరలోకి వెళ్తాం. ఆ దారి పరిశుద్ధ గ్రంథం. ఈ వాక్యం ప్రకారంగా మన నడవాలి. వాక్యంతో స్నేహం చేస్తూ ఉండాలి. ఈ వాక్యంతో పొత్తు కలవాలి. మనసు కుదరాలి. మనకి వాక్యాన్ని పాటించాలి. మనసు కుదరకుండా ఎలా నడుస్తాం మనం? ఆది వాక్యం అనేది వాక్యం, దేవుడు వాక్యమే దేవుడు అయ్యుండను. యేసుక్రీస్తు అనేది ఒక బిరుదు. మరి దేవుని పేరు ఏంటంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది కదా, దేవుని వాక్యము అని పేరు ఆయనకి పెట్టబడిన అని. దేవుని పేరు ఏంటా? వాక్యము. మరి వాక్యంతో నీకు పొత్తు కుదరాలి, మనసు కుదరాలి. వాక్యం ఎలా చెప్తే నడవాలి, మనసు కుదరాలి. అన్యాచారాలను పాటించలేక పాస్టర్ గారు మీరు ఏం చెప్తే అది అంటావు. పాస్టర్ గారు మీరు అలా చెప్తే అలా అంటావు. పాస్టర్ గారు ఏం చెప్తాడు? వాక్యం ఏముందని చెప్తాడు. అప్పుడు నీ కుటుంబం నిశ్చయంగా జీవించబడుతుంది. నీ జీవితంలో కూడా వాక్యాన్ని పాటించే మన జీవితంలో కూడా ఏమైనా అబ్స్ట్రైకిల్స్ లేకుండా ఉండవు, అడ్డు రాకుండా ఉండవు, వస్తాయి. కానీ దేవుడు అన్నాడు అనగలుగుతా అని చెప్పాడు. నాతో మాట్లాడిన దేవుడు అన్నాడు కదా, నేను నీకు ముందుగా పోతూ 94వ సంవత్సరం మాట్లాడాను. ఆగస్టు 12వ తేదీ మాట్లాడుతూ అన్నాడు, నేను నీకంటే ముందుగా పోతాను. నా మాట ముగించబోతున్నాను. నేను నీకంటే ముందుగా పోతా, మెట్టగొన్న ప్రతి స్థలాన్ని సరళం చేస్తా, ఇనుప గడియను పగలగొడతా, ఇతరులు విడగొడతా. నిన్ను పేరు పెట్టిపించింది ఇశ్రాయేలు దేవుడు యెహోవా నేనే అని
నీవు తెలుసుకున్నట్లుగా నిగూఢమైన ఇళ్లను అందకాస్తం దాచబడి ధనాన్ని నేను నీకు ఇస్తా అని చెప్పాను. 94వ సంవత్సరం చేసిన వాగ్దానం ఈ రోజు కూడా నెరవేరుస్తూనే ఉన్నాడు ఆయన. ఎవరైనా ఎదురుగా నిలబడాలనుకోండి, తీసి పక్కన పెట్టడం కాదు, తొక్కడమే. ఆ హెబ్రీ భాషలోకి వెళ్ళి చదివేదాన్ని. మరి నాకు వాగ్దానం చేస్తే వాగ్దానం చదవనా? నేను జీవితకాల వాగ్దానం అది. నేను నీకంటే ముందుగా పోతా. మెట్టగా ఉన్నా, మెట్టగా నీ ఎత్తుగా ఎవరైనా లెగుస్తాడో, ఏ సమస్య లెగుస్తుందో దాన్ని తీసి పక్కన పెట్టడం కాదట, తొక్కడమే. తొక్కితే లెగిలైపోద్దని చెప్పాడు. నీకు అడ్డు లేకుండా చేస్తానని చెప్పాడు. ఈ రోజుకి ఆ పని ఆయన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. నీకు మనసు కుదరాలి, దేవుని వాక్యంతో మనసు కుదరాలి. ఏలియాతో ఎలీషా అన్నాడు కదా, నేను నిన్ను విడివను. ఒకసారి మీ బైబిల్ని గుండెకి హత్తుకుని చెప్పగలరా? గుండెకి హత్తుకుని ప్రతి ఒక్కరు ప్లీజ్, ప్రతి ఒక్కరు బైబిల్ చేత తీసుకోండి ప్లీజ్. బైబిల్ చేత తీసుకోండి. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళని ఒకసారి చూపిస్తున్నాను. మీ పరిశుద్ధ గ్రంథం ఒకసారి చూపించగలరా నాకు ప్లీజ్? వెరీ గుడ్, థ్యాంక్ యూ. అందరూ బైబిల్ ఒకసారి మీ గుండెకి హత్తుకోగలరా? మా పెద్దలు మాకు నేర్పించారు. ఈ వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ హత్తుకుని జీవిస్తూ ఉంటే అన్నమాది ఇంకో వాళ్ళు ఎందుకైనా సరే నీ అవసరాలు తీర్చబడతాయి అని చెప్పారు. వాక్యాన్ని గుండెలో హత్తుకోండి. చెప్పండి, నేను ఈ వాక్యానుసారంగా నడుస్తాను, వాక్యంతో కూడి నడుస్తాను, వాక్యంతో కూడి నడుస్తాను, పెద్దల పారంపర్యాచారాలను పాటించను. ప్రేమ నమ్మకం మా తండ్రి మహోన్నతుడికి వంద. ఈ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఇస్తే ఒప్పందం ప్రతి బిడ్డతో జ్ఞాపకం చేసుకోండి. అతని కృపాభిషేకం అందరి మీద ఉన్నది కాక యేసు దివ్య నామములో వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.